హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ టూరు. ఇది కొల్లకొండ గ్రామంలోని గంగానమ్మ గుడి. ఒకసారి చూడండి, గంగానమ్మ గుడి వీడియో తీస్తున్నాను మొత్తం ఎలా ఉంది ఏందనేది. ఇది రైల్వే ట్రాక్, కొల్లకొండ ఊరికి రైల్వే ట్రాక్కి ఆనుకొని ఉండిద్ది. ఇది ఇవాళ సండే కాబట్టి చాలామంది జనం కూడా, విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు. ఒకసారి చూడండి, ఇది కొల్లకొండ గ్రామంలోని గంగానమ్మ గుడి అంటారు. దీనికి బాగా ఫేమస్ ఇది కొల్లకొండ గ్రామంలోని గంగానమ్మ గుడి అనేది. ఒకసారి చూడండి, నేను మొత్తం మీకు చూపిస్తూ ఉంటాను. నేను గుడి అనేది ఎలా ఉండిద్ది ఏందనేది. కొల్లకొండ అందరి నమ్మకంతో చాలామంది వస్తారు. ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అంట. ఇది వచ్చేసి వంటశాల. మనం ఏదైనా పొంగల్ చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా కానీ వంటగది ఇది వచ్చేసి. చూడండి, గంగానమ్మ గుడి పైకి వెళ్తున్నాం మేము, గుడి దగ్గరికి. ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ ఆనుకొని ఉండిద్ది. రైల్వే ట్రాక్ వెనకాల ఉన్నది. ఇది వచ్చేసి గంగానమ్మ గుడి. మనకి హైవే కూడా పక్కన నుండి కనిపిస్తూ ఉండిద్ది. ఒకసారి చూడండి. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి గుడి లోపలికి వెళ్తున్నాం మేము. ఇది గుడి. ఏదైనా సరే కోరికలు ఉంటే కానీ తీరుతాయంట. ఇది చాలా ఫేమస్ అయిన గుడి కొల్లకొండలో. కానీ ఆదివారం అనేది బాగా ఎక్కువ ఉంటారు విజిటర్స్ అనేది. దీని ప్రత్యేకత గురించి ఏమైనా చెప్తారండి? నేను పాప వాళ్ళ అమ్మాయిని. చెప్పమా ఉంటే. అదే అందుకే ఇది చేస్తాను, యూట్యూబ్లో పెట్టడానికి వచ్చాను నేను. సరే, మీరు ఖాళీ ఉన్నప్పుడు చెప్పండి, ఒకసారి వీడియో తీసి పెడదాము. గుడికి జనం వస్తూ ఉంటారు కదా చాలా మంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్తే నేను వచ్చి కనెక్ట్ చేసుకుంటాను మొత్తం డేటా మొత్తం. చూడండి ఒకసారి, ఇది గంగానమ్మ గుడికి బాగా ఫేమస్ అయిన ఇది. ఖచ్చితంగా మీరు ఇటు వచ్చినప్పుడు విజయవాడ నుండి హైవే మంగళగిరికి మధ్యలో ఉండిద్ది ఈ గుడి అనేది. మనకి ఇట్లా హైవే నుండి అది కనిపిస్తూనే ఉండిద్ది కొల్లకొండ గ్రామం. ఇటు వచ్చినప్పుడు మీరు డెఫినెట్లీ కనుక ఇది కనుక విజిటర్ అవర్స్లో చూడొచ్చు. మీరు కావాలైతే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. చాలామంది ఇక్కడ నమ్మకంతో వస్తారు. కొల్లకొండ గ్రామంలోని గంగానమ్మ గుడి ఇది చాలా ఖచ్చితమైనది, ఫేమస్ అయిన గుడి. మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ గుడి మొత్తం ప్రాంగణం ఇది మొత్తం. చాలామంది వచ్చి నమ్మకంతో చాలామంది పొంగల్ అనేది ఇదనేది చేసుకుంటూ ఉంటారు ఎంతో నమ్మకంగా. చాలా ఊర్ల నుండి వస్తారు, దూరం దూరం ఊరు నుండి. ఏ ఊరు నుండి వచ్చారు ఏందనేది మనకు కనుక్కుందాం. ఇది ఏ ఊరుమా? తాడేపల్లి. ఏమైనా మొక్కున్నారా మీరు? ఏం మొక్కున్నారు మీరు? మొక్కున్నారు, గంగానమ్మకి పెట్టుకున్నారు. తాడేపల్లి నుండి వచ్చారు, ఫంక్షన్ చేసుకుంటారు ఇక్కడ. విన్నారు కదా ఫ్రెండ్స్, చాలామంది ఈ ఊరికి వచ్చి చాలా నమ్మకంతో పెట్టుకుంటారు గంగానమ్మ గుడి అనేది. గంగానమ్మకి ఒకసారి చూడండి మీరందరూ. మీకు కనుక కుదిరితే ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గుడిని అనేది దర్శించి వెళ్ళండి.